ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఈ రోజు జరుగుతున్నటువంటి తిరునాళ్ళకి వేలాది మందిగా ప్రజలు రావడం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి మొదలయ్యి రేపు తెల్లారి 2:30 వరకు కూడా ప్రజలు ఎంతో ఉత్సాహంగా దేవుని దర్శించుకొని ఆంజనేయ స్వామిని, అలాగే ఇక్కడ జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పాల్గొనడం జరుగుతుంది. పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రధానంగా వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, అట్లాగే వాళ్ళకి సేఫ్టీ రిలేటెడ్ ఇది కావచ్చు, వాళ్ళ క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ ఎక్కడ కూడా వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి డిఎస్పీ దర్శి, తర్వాత అద్దంకి ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే దాదాపు 700 మంది ఫోర్స్ మనము ఈ జాతరకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అన్ని కూడా క్యూ లైన్ మేనేజ్మెంట్స్ కానీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్స్ కావచ్చు, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్రజలు కూడా పోలీస్ వారు ఇచ్చే సూచనల్ని పాటిస్తూ, ఆలయ దేవస్థానం వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు పాటిస్తూ అందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాహనాల మీద వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాహనాల్లో జాగ్రత్తగా చిన్నగా వెళ్ళమని చెప్పి మా విజ్ఞప్తి. ఎక్కడ కూడా ఓవర్లోడెడ్ ట్రాక్టర్స్ లో ఎక్కువ మంది కూర్చొని ప్రమాదానికి గురయ్యే విధంగా అజాగ్రత్తగా వెళ్ళొద్దు, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి వాళ్ళు సూచిస్తున్నాము. పోలీస్ శాఖ నుంచి కావచ్చు, దేవాదాయ శాఖ నుంచి కావచ్చు, మేమందరం కూడా మంచి సమన్వయంతో ఈ రోజు ఈ జాతర అంతా కూడా మంచిగా జరిపేదానికి సాయశక్తుల